ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ప్రాణహాని ఉందని చెప్పి సెంట్రల్ విజిలెన్స్ వారు తెలియచేయడం జరిగింది. మరి ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? మరి అతనికి కావాల్సిన రక్షణ వారు ఇవ్వటం వారి విద్యుత్ ధర్మం కదా. అలాగే స్టేట్లో చంద్రబాబు నాయుడు కూడా అలాంటి పరిస్థితుల్లో అతనికి ఏ విధంగా రక్షణ ఇవ్వాలి అనేది బాధ్యత ఆయనపైనే ఉంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అతని దుడుకు స్వభావం మూలంగా వీటన్నిటిని పక్కన పెట్టి చొచ్చుకుని పోయే గుణం ఉంది. కానీ అన్ని రోజులు మనవి కాదు కదా. నిన్న మనం చూసాం ట్రంప్ పైన ఎలాంటి హత్యా ప్రయత్నం జరిగిందో అనేది. మరి అలాంటివి జరుగుతున్న ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉన్నా సరే మనం దాన్ని లక్ష్య పెట్టకపోతే దానికి మీరు కాదు ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తుంది సుమా. జాగ్రత్త.